6 నెలలు 286 దాడులు 700 మరణాలు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న బలూచ్ రెబల్స్ పాకిస్తాన్ సైన్యంపై జరిపిన దాడుల లెక్కలేవి. తాజాగా మరోసారి మునీర్ సైన్యంపై బిఎల్ఏ విరుచుకుపడింది. ఈ దాడిలో 27 మంది సైనికులు మరణించారు. దీంతో సైన్యంలో కొనసాగాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బిఎల్ఏ నుంచి బిగ్గెస్ట్ స్టేట్మెంట్ వచ్చింది. బలూచిస్తాన్కు స్వాతంత్రం వచ్చే వరకు వేట కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ వార్నింగ్తో పాకిస్తాన్ సేనల్లో భయం మరింత పెరుగుతోంది. ఇంతకు బలూచిస్తాన్ కేంద్రంగా అసలేం జరుగుతోంది? బలూచ్ రెబల్స్ ఈ రేంజ్ లో విరుచుకుపడుతున్నా పాక్ ఆర్మీ ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? వాచ్ దిస్. పాక్ సైన్యంపై దాడులో గేమ్ మార్చిన బలూచిస్తాన్ రెబెల్స్ 2 రోజుల వ్యవధిలోనే మరో 29 మంది సైనికులు హతం. బలూచిస్తాన్ విషయంలో పాక్ ఆర్మీ చేతులెత్తేయబోతోందా? ఇస్లామాబాద్ నుంచి స్వేచ్ఛ కోసం బలూచ్ రెబెల్స్ చేస్తున్న పోరాటం తీవ్ర రూపుదాలుస్తోంది. పాకిస్తాన్ సైనికులు కనిపించిన వారిని కనిపించినట్టు రెబెల్స్ వేటాడుతున్నారు. ఇటీవలి ఆపరేషన్ డాన్ పేరిట 100 దాడులతో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ చెలరేగిపోతే తాజాగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. 2 రోజుల్లోనే 29 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్టు ఈ సంస్థ ప్రకటించింది. బిఎల్ఏకు చెందిన ఫతే స్క్వాడ్ బలూచిస్తాన్లోని కలాత్ ప్రాంతంలోని నిమ్రాగ్ క్రాస్ వద్ద పాక్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ దాడిలో 29 మంది సైనికులు మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు కరాచీ నుంచి క్వెటాకు సైనిక దళాల్ని తరలిస్తుండగా ఈ దాడి జరిగింది. మరో దాడిలో బిఎల్ఏ క్వెటాలోని హజార్గంజ్ ప్రాంతంలో ఐఈడీ పేల్చి మరో 2 సైనికులను హతమార్చినట్టు బిఎల్ఏ వెల్లడించింది. ఈ నెల 15న కలాత్లోని ఖజీనా ప్రాంతంలో మరో ఐఈడీ బాంబును పేల్చి 4 సైనికులను చంపినట్టు పేర్కొంది. ఆ తర్వాతి రోజు గుజ్రుఖోర్ ప్రాంతంలో దాడి చేసి మరో 6 సైనికుల్ని హతమార్చినట్టు తెలిపింది. ఈ దాడుల్లో మేజర్ సయీద్ రబ్ నవాజ్ తరీక్ కూడా మృతి చెందినట్లు స్పష్టం చేసింది. దాడుల సమయంలో సమీపంలోని సైనిక కాన్వాయ్ని బిఎల్ఏ స్నైపర్లు లక్ష్యంగా చేసుకోవడంతో ఆ కాన్వాయ్ వెంటనే వెనక్కి తగ్గిందని పేర్కొంది. మరోవైపు ఈ దాడుల్లో తమ సంస్థకు చెందిన 3 సభ్యులు మృతి చెందినట్టు వచ్చిన వార్తల్ని బిఎల్ఏ సంస్థ ఖండించింది. అంతేకాదు బలూచిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాకిస్తాన్ సైన్యంపై ఈ దాడులు ఆపేది లేదని బిఎల్ఏ స్పష్టం చేసింది. ఈ ప్రకటనే పాకిస్తాన్ సైన్యం వెనులో వణుకు పుట్టిస్తోంది. గడిచిన 6 నెలల్లో బలూచిస్తాన్ రెబెల్స్ పాక్ సైన్యంపై అక్షరాల 286 దాడులు నిర్వహించారు. వీటన్నింటిలోనూ భిన్నమైన వ్యూహాలను అమలు చేశారు. ఇందులో 3 ఆత్మాహుతి దాడులు కూడా ఉన్నాయి. బిఎల్ఏ చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా పాకిస్తానీ సైనికులు మరణించినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇంకా 290 మందిని బందీలుగా పట్టుకున్నట్టు చెప్పింది. వీటితో పాటు 133 వాహనాలను ధ్వంసం చేశామంది. ఒక్క 2025లోనే 45 వ్యూహాత్మక ప్రదేశాలను పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు నివేదికలు సైతం చెబుతున్నాయి. మొత్తం దాడుల్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బలూచీల పోరాటాన్ని ఆ ఘటనే ప్రపంచం మొత్తానికి చాటి చెప్పింది. ఆ తర్వాతే పాక్ ఆర్మీపై బలూచిస్తాన్ రెబెల్స్ దాడులు ఉధృతం చేశారు కూడా. ఓవరాల్ గా ఈ లెక్కలే పాకిస్తాన్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిజానికి ఇటీవలే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి తోడుగా బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ బాంబ్ పేరుతో బలూచిస్తాన్ వ్యాప్తంగా ప్రభుత్వ సైనిక కార్యాలయాలపై దాడుల్ని తీవ్రం చేసింది. ఒక్క రోజులోనే 17 లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి ఆలస్యంగా జరిగిన ఈ దాడులు బలూచిస్తాన్లోని పలు జిల్లాల్లో కలకలం రేపాయి. బిఎల్ఎఫ్ పంజ్గూర్, సురాబ్, కెచ్, ఖరాన్ వంటి ప్రాంతాలతో సహా అనేక జిల్లాల్లో దాడులు నిర్వహించింది. బిఎల్ఎఫ్ ప్రతినిధి మేజర్ గ్వహరాం బలూచ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ ఆపరేషన్ బలూచ్ జాతీయ విముక్తి పోరాటంలో ఓ కొత్త దిశను సూచిస్తుందని తెలిపారు. తమ కార్యకలాపాలు మక్రాన్ తీరం నుంచి కోహిజ్ సులేమాన్ పర్వతాల వరకు విస్తరించాయని పేర్కొన్నారు. ఇది జరిగి వారం రోజులు కూడా గడవకముందే మరో 29 మంది సైనికుల్ని చంపేశారు. దీంతో ఆర్మీలో కొనసాగాలంటేనే సైనికులు వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
భారత్తో ఉద్రిక్తతల సమయంలోనే పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రాణభయంతో 100 మంది సైనికులు రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కి రాసిన అంతర్గత లేఖలో ఈ విషయం వెల్లడైంది. పాకిస్తాన్ సైనికుల రాజీనామాలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా నిర్ధారించింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బలూచిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చే వరకు తమ దాడులు ఆగవని BLA క్లియర్ కట్ గా చెబుతోంది. పైగా ఈ దాడుల్ని అడ్డుకోవడం పాక్ ఆర్మీ వల్ల కాని పని. ఈ పరిస్థితులకు చెక్ పెట్టాలంటే బలూచిస్తాన్ని వదులుకోవడం ఒక్కటే ఆప్షన్. కానీ అందుకు చైనా అంగీకరించదు. ఎందుకంటే బలూచిస్తాన్లో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. కాబట్టి బలూచ్ రెబెల్స్ వేటకు పాక్ సైనికులు బలికాక తప్పేలా లేదు.